ఖమ్మంలో జర్నలిస్టులు కదం తొక్కారు. టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావు కెమెరామ్యాన్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ అంబేద్కర్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మీడియా స్వేచ్ఛను హరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జర్నలిస్టుల అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల ఐక్యకార్య సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన సోదర మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఐజేఐ నుంచి వచ్చిన పెద్దలు రామనారాయణ గారికి, ఏనుగు వెంకటేశ్వరరావు గారికి, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ గారికి, జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శికి, అన్ని విభాగాల మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ఖమ్మం జిల్లాలో చాలా దారుణం పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకంగా విలేకరుల మీద టార్గెట్ చేసి పోలీసులు కుట్ర కేసు పెట్టడం అనేది దారుణం. దీన్ని తీవ్రంగా TUWJIJగా మేము ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే వార్త సేకరణకు వెళ్లి రైతుల యూరియా కొరతుందనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా యూరియా కొరతుందని రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి క్యూ న్యూస్ ప్రతినిధి సాంబశివరావు, అదేవిధంగా కెమెరామెన్ నాగరాజుల మీద కుట్ర కేసు పెట్టడం అనేది ఇది అత్యంత దారుణమైన విషయం. అదేవిధంగా ఈ కుట్ర కేసు రాజద్రోహం అని పెట్టడం అనేది రాజులే లేరు, ద్రోహాలు ఎక్కడ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ కేసుల్ని ఉపసంహరించుకోవాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ జిల్లా మంత్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి కేసులు పెట్టడం ద్వారా మీకు మంచి పేరేం రాదు, చెడ్డ పేరు వస్తుంది. స్వయాన మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే యూరియా కొరత ఉందని ఆయన దేశవ్యాప్తంగా తిరిగాడు, కేంద్ర మంత్రులను కలిశాడు, యూరియా ఎక్కువ ఇవ్వాలని కోరాడు. ఇక్కడ జిల్లాలో కూడా యూరియా కొరత ఉందనే ఉద్దేశంతో అనేక సెంటర్లో ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగిన విషయం తెలిసింది. అందుకని ఏంటంటే ఇట్లాంటి విషయాలు కవర్ చేసినందుకు ఇంకా అభినందించాల్సింది పోయి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది, ఈ సంస్కృతిని కొనసాగిస్తే ముందు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని, అదేవిధంగా ఈ కేసులు ఉపసంహరించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి జర్నలిస్టు సమాజం వెనకాడదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అదే సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ఎవరైనా విలేకరులు వార్త సేకరణకు పోయినప్పుడు వాళ్ళకి ఆటంకపరిస్తే 6 నెలలు జైలు శిక్ష లేదా 50,000 రూపాయల జరిమానా విధించాలని ఇటీవలని వారం 10 రోజుల క్రితం సుప్రీంకోర్టు చెప్పింది. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పినట్టు ఢిల్లీలో రైతు ఉద్యమాలు జరిగినప్పుడు కూడా పురకాయిస్తా రాజ్దీప్ సర్దేశాయ్, శశి థరూర్ లాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలేసి. అందుకని ఏంటంటే ఈ విషయాలన్నీ గమనంలో తీసుకొని జర్నలిస్టుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేసి ఉందాగా వివరించాలని ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ప్రత్యేకంగా సిపి గారు లేరు. ఆ సందర్భంగా సిపి గారి దృష్టిలో ఏముందో తెలియదు కానీ విచారించి ఆ కేసును ఉపసంహరించుకొని జర్నలిస్టులతో ఐక్యతగా ముందుకు సాగాలని, జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకోవాలని సందర్భంగా కోరుతున్నాను.